హడావుడి చేస్తే లోపలేయండి. పోలీస్ స్టేషన్కు వచ్చి డాబు దర్పం ప్రదర్శిస్తే సహించాల్సిన పనిలేదు. నేరగాళ్లు ఎవరైనా హోదా ఉండదు, ప్రోటోకాల్ వర్తించదు. వారి విషయంలో పోలీసులు కఠినంగానే వ్యవహరించాలి. హోంశాఖ విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి. మానవీయ కోణంలోనే ట్రాన్స్జెండర్లకు బాధ్యతలు. సమాజంలో నిరాదరణకు గురైన ట్రాన్స్జెండర్లను మానవీయ కోణంలో ఆదుకునేందుకు వారికి తాత్కాలిక విధానంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు అప్పగిస్తున్నాం. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచించే ట్రాన్స్జెండర్లను నేను గతంలో చూశా. అందుకే వారికి ట్రాఫిక్ విధులు అప్పగించి నెలకు గౌరవ వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే 50 మంది ట్రాన్స్జెండర్లకు నియామక పత్రాలు ఇచ్చాం. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెంచుతాం. ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ట్రాన్స్జెండర్లకు ఇస్తాం. అన్ని విధాలా అండగా ఉంటాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ట్రాన్స్జెండర్లు క్రమశిక్షణతో మెలగాలి అని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అయితే బాధితులను ఆదుకునేందుకు ప్రజాప్రభుత్వంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. నేరగాళ్ల విషయంలో రాజకీయ నాయకులైనా అధికారులైనా సరే ఎలాంటి హోదా ఉండదు, ప్రోటోకాల్ వర్తించదు. నేరం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించండి. పోలీస్ స్టేషన్లకు వచ్చి డాబు దర్పం ప్రదర్శిస్తూ హడావుడి చేసే వాళ్ళను పక్కాగా తీసుకుపోయి బొక్కలో వేయండి. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజాప్రతినిధులకు పోలీసులు మర్యాద ఇవ్వడం ఎంత ముఖ్యమో, పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజాప్రతినిధులతో సహా ఎవరైనా పోలీసులతో మర్యాదగా ప్రవర్తించడం అంతే ముఖ్యం. పోలీసులతో అమర్యాదగా ప్రవర్తించే వారి పట్ల మర్యాదగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ మేరకు ఈ వేదిక నుంచి పోలీస్ శాఖలో అన్ని స్థాయి సిబ్బందికి ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా నేను ఈ విషయంలో స్పష్టత ఇస్తున్నా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం నెక్లెస్ రోడ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో హోంశాఖ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అగ్నిమాపక శాఖకు చెందిన ఎన్డీఆర్ఎఫ్ వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ తర్వాత పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, డీజీపీ జితేందర్, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అగ్నిమాపక శాఖలోని కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్డీఆర్ఎఫ్ లోగోను ఆవిష్కరించారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి డిప్యూటీ సీఎంతో కలిసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు మహమ్మారితో పాటు సైబర్ నేరాలు సవాలు విసురుతున్నాయి. డ్రగ్స్ కట్టడికి ప్రస్తుతం తీసుకున్న చర్యలు సరిపోవు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడితే రాష్ట్ర ప్రతిష్ట దిగజారుతుంది. కాబట్టి డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవాలి. డ్రగ్స్, సైబర్ నేరాల కేసుల్లో 6 నెలల్లోనే విచారణ పూర్తి చేసి శిక్షలు విధించేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి చర్చించి నిర్ణయం తీసుకుంటాం. డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం బీటెక్, ఎంటెక్ చదివిన విద్యార్థులను డేటా అనాలిసిస్ కోసం వాడుకోవాలని డీజీపీని ఆదేశిస్తున్నా. అదేవిధంగా నగరాన్ని పట్టిపీడిస్తున్న కాలుష్యం, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాప్రభుత్వంలో కొంతమంది అవసరాల కోసం కాకుండా సమాజ అవసరాల కోసం మాత్రమే పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దడం కోసం ఫ్రెండ్లీ పోలీస్ కార్యాచరణ ప్రణాళిక తీసుకొని ముందుకు వెళ్తున్నామని తెలిపారు. పోలీసు వ్యవస్థకు ఎలాంటి అవసరాలు ఉన్నా తీర్చడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. డీజీ